సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ప్రజలకు ఆమోదయోగంగా ఉంచేందుకు చర్యలు చేపడతారని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరయ్యారు. గత పాలకుల హయాంలో సుల్తానాబాద్లోని ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్సు విపరీతంగా పెంచడంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని దానిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. రాబోయే రోజుల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తానన్నారు. సుల్తానాబాద్ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ప్రజాప్రతినిధులు అక్కడ ఒక మీటింగ్ పెట్టి అప్పుడు 30 సీట్లు ఇళ్ళకు సంబంధించి ట్యాక్స్ విషయం ఒకటి చర్చకు రావడం జరిగింది. వ్యాపారస్తుల ట్రేడ్ లైసెన్స్ సంబంధించి కూడా చర్చ జరిగింది. మూడోది తైబాకు సంబంధించినది విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు ఈ మధ్యనే సుల్తానాబాద్ పట్టణంలో రోడ్డు వైండింగ్ కార్యక్రమం ఏదైతే ప్రారంభించుకున్నామో దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే ఇల్లు కూలగొట్టామో, ఎక్కడెక్కడైతే కాంపౌండ్ వాళ్ళు తీసేసామో వాటి గురించి కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. సాధ్యమైనంత తొందరలో అది ఎక్కడైతే మనం ఇవాళ రోడ్డు వైండింగ్ చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అంబేద్కర్ స్టాచ్యూ నుండి కట్టెపల్లి చౌరస్తా వరకు, పూసాల నుండి రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ నుండి పూసాల రోడ్ వరకు ఇవన్నీ కూడా త్వరితగా పనులు పూర్తి చేయాలని చెప్పి మనందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన అంశాల వారిగా రాబోయే 3 నుంచి 4 నెలల ఇవన్నిటి కూడా ఒక దశకు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే హౌసింగ్ ట్యాక్స్ విషయంలో కానీ ట్రేడ్ లైసెన్స్ విషయంలో కూడా చిన్న సందేహాలు ఉన్నాయి. వాటిని కూడా మళ్ళీ ఒకసారి నివృత్తి చేసుకొని మనం మిగతా ఫైనల్ చేద్దామని చెప్పి పాలకవర్గం అందరూ కూడా అనుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరిచి ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన ఇచ్చి ప్రజలకు సౌకర్యవంతంగా ఏదైతే ఉంటుందో, ఏదైతే సౌకర్యంగా ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి రాబోయే రోజు ఇంకా పట్టణంలో రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, మిగతా ఇతరత్ర అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దీన్ని ముందుండే విధంగా తీర్చిదిద్దామని చెప్పి మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో నెహ్రూ విగ్రహం వద్ద భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పివి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి నివాళులర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. తీసుకున్న పివి నరసింహారావు గారు, పివి నరసింహారావు, పివి నరసింహారావు. విదేశంలో ఉన్నటువంటి తాకట్టు పెట్టిన బంగారాన్ని మన యొక్క ఇండియాకు తీసుకువచ్చి
ఆర్థిక సరళీకృత విధానాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. ఆయన ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మన దేశాన్ని ఎంతో గొప్పగా ప్రపంచ దేశంలో ఒక గొప్ప భారతదేశం అనే విధంగా చాటి చెప్పినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి. నరసింహారావు గారు భారతదేశానికి ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి అభివృద్ధి కోసం చేపట్టినటువంటి నాయకుడు. భారతదేశానికి గర్వించదగ్గటువంటి నాయకుడిని గుర్తించి ఆయనకు భారత రత్న ఇవ్వడం అనేది భారత ప్రజలు గర్వించదగ్గటువంటి విషయం. కావున ఆయనను ఎప్పుడు భారత ప్రజలు చిరస్మరణీయంగా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మేము నిర్వహించడం జరిగినది. అదేవిధంగా పివి నరసింహారావు గారు ఈ దేశంలో 9వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదవాళ్ళకి భూమిని సంస్కరణలు తీసుకొచ్చి పంచినటువంటి ఘనత ఆ రోజు పివి నరసింహారావు గారికి దక్కింది. అదేవిధంగా ఈ దేశం ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వారి యొక్క సమర్థతను మన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని కాపాడినటువంటి మహా గొప్ప నేత. వర్షాలు కురవాలని, మత్స్య సంపద పెరగాలని బోనాలతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పూసాల్లో ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లికి బోనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనం వండి నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత మహిళలంతా బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల మధ్య బైండ్ల పూజార్ల విన్యాసాలతో ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి పట్నం వీసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో విరాజిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గుర్రాల మల్లేశం, కౌన్సిలర్ గుర్రాల శ్రీనివాస్, మత్స్య సహకార సంఘం కమిటీ సభ్యులు.
వర్షాలు సమృద్ధిగా కురిసి ఒక ముదిరాజులకు ఆరాధిత దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి, కానీ ఒక లోకదేవత పెద్దమ్మ తల్లి. ఆ పెద్దమ్మ తల్లిని ఎప్పుడు కూడా మేము ఈ మాసంలో ప్రతి సంవత్సరం మేము పెద్ద ఎత్తున బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటాం. దానితో అమ్మవారు కరుణించి సకాలంలో భారీ వర్షాలు కురిసి మంచి పంటలు వండి మరి రైతులు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం కొరకు మేము ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండేలా దీవించాలని కోరుతూ ఊరు విడిచి వనభోజనాలకు వెళ్లి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల మార్తీనగర్ గ్రామస్తులు ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమయ్యే సీజన్లో ఊరంతా వనభోజనాలకు వెళ్లే ఆనవాయితీని ఇంకా కొనసాగిస్తున్నారు. తొగర్రాయి గ్రామంలోని కట్టపోచమ్మ ఆలయానికి వెళ్లి బోనం వండి నైవేద్యం సమర్పించి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి కోళ్లు మేకలను బలిస్తారు. గ్రామస్తులంతా ఉదయం పూట వెళ్లి సాయంత్రం అయ్యే వరకు ఊరు బయట వంటలు చేసుకొని తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. గత కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలను గ్రామస్తులు ఇంకా పాటిస్తున్నారు. స్టార్ట్ అయింది. మరి ఏమి అన్నారు? రెండవ వార్డు నెంబర్ తెలుసు నాకు. మంచి పిల్ల పాప అందరు మంచిగా ఉండాలని వస్తాం. అంటే ఊరందరూ వస్తారా? ఊరు అందరూ మారుతునగరు కానుకుల ఇవి అందరం వస్తాం. ఏం చేస్తారు వచ్చి ఇక్కడికి? వచ్చి బోనం పెడతాం, పోషవతాలకి నైద్యాలు పెడతాం, బొట్టు పెడతాం, పోతలింగయ్యకు బొట్టు పెడతాం, కళ్ళు శాఖ మొక్కుతాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. మొత్తం వచ్చినాం, చుట్టాలు పక్కల ఊరు మొత్తం వచ్చినాం. పోషవతాలి కాడికి వచ్చినాం. మంచిగా పిల్లలు జల్లరు చల్లగా ఉండాలి, పంట పొలం అన్ని మంచిగా ఉండాలి, భాగ్యం ఇవ్వాలి, అన్ని బరకత్ ఇవ్వాలి. ఊరందరం వచ్చినాం. 5-6 రాకుంటాం. పొద్దుగాల 12ంటికి వచ్చినాం. బోనం చేసి పోషాదాలకి అప్పచెప్పి మాగలు పోసుకోడు, అండుకోడు, తినుడు, పోడు. ఊరంతా వస్తారా? ఊరు మొత్తం టోటల్గా కనుకుల మారుతున్నారు. మొత్తం ఏ ఊర్లో 3 ఊర్లో వస్తారు. అంటే పొద్దున వచ్చి సాయంత్రం పోతారా? పొద్దున వచ్చినాము. ఇగో ఇప్పుడు కూర వచ్చింది. మేము పోయే వరకు 6 అవుతుందో 7 అవుతుందో తెలియదు. మంచిగా తిని తాగిపోతాం. వనభోజనాలు ఎన్నే వండుకొని తిని సాయంత్రం వరకు అందరు పిల్లలు పాపలు అందరూ ఎన్నే ఉండి సాయంత్రం వరకు వెళ్ళిపోతాం. అంటే ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అంటే ఊరందరూ వస్తారా? ఊరంతా ఖాళీ అయ్యి వర్షాలు బాగా పడాలని, ఎప్పుడు కూడా ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని, వ్యవసాయదారులకు అందరికీ మంచి జరగాలని వనభోజనాలకు రావడం జరుగుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 100% గర్భిణీ స్త్రీల ఏఎన్ఎస్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్, కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్, జనరల్ వార్డ్, లేబర్ రూమ్, ఫార్మసీ, ల్యాబొరేటరీలను పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వివిధ సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు నమోదవుతున్న అవుట్ పేషెంట్, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, పోషక లోపం ఉన్న పిల్లల కేసులు, ఎన్సీడీ సర్వే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జూన్ మాసంలో 20 మంది గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, 10 మంది గర్భిణీ స్త్రీల ప్రసవాలు నిర్వహించామని, 7 మంది పోషకలోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారి తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని గతంలో మాదిరిగానే 30 పడకల ఆసుపత్రిగా మార్చి ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీపీ నూనెటి సంపత్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణీ స్త్రీల ANC రిజిస్ట్రేషన్ చెక్ ఆఫ్ 100% జరిగేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు. అకార్డింగ్ టు స్ట్రెంత్ మనకి అక్కడిక్కడ పడుకోవడానికి పెట్టేసి మళ్ళీ నైట్ వాళ్ళు బయట పెట్టేసి పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కూనారపు రేణుకాదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించగా పలు అంశాలు సభ దృష్టికి తీసుకొచ్చి చేయవలసిన పనులపై చర్చించారు. అనంతరం వచ్చే నెలలో ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో చివరి మండల సర్వసభ్య సమావేశం కావడం వల్ల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకొని పలువురు ఎంపీపీని ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. ఎంపీపీ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని, విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు బోనాలు నైవేద్యంగా వండుకొని డప్పు చప్పులతో, శివసత్తుల నృత్యాలతో, బైండ్ల పూజార్ల విన్యాసాలతో ఊరేగింపుగా పెద్దమ్మ ఆలయం వద్దకు వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు నైవేద్యం అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపీటీసీ చిన్నస్వామి, గౌడ సంఘం అధ్యక్షులు పచ్చమట్ల శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓదెల గ్రామం
ముదిరాజు సంఘం కుల బంధువులంతా మా తోటి డైరెక్టర్లు కుల అందరికీ ఈ పెద్దమ్మ సందర్భంగా ఈ విజయవంతం చేసుకొని ఈ సందర్భం అందరం చల్లబోతున్నామని చెప్పి మేము గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం సభ్యులు మరియు మహిళలతోటి భారీ ఎత్తున బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అందరు మహిళలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ వర్షాలు బాగా కురిచి పంటలు బాగా వండి ముదిరాజ్ సంఘ చేప పిల్లలు కానీ పెద్దమ్మ తల్లి బోనాలైతే చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మాకు మంచి పంటలు పండాలి, అలాగే మంచి అందరు బాగుండాలి, అందరూ మంచి ఆరోగ్యపరంగా ఆదాయపరంగా మంచి బాగుండాలనే ఉద్దేశం కొద్ది పెద్దమ్మ తల్లి బోనాలు జరుపుకుంటాం.